హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఊరికి దగ్గరలో ఉన్న ఒక ఫార్మ్ హౌస్కి వచ్చానండి. ఈ ఫార్మ్ హౌస్ ఈరోజు ఎక్స్ప్లోర్ చేద్దాం అన్నమాట. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఎవరైనా ఫార్మ్ హౌస్ కట్టుకోవాలనుకుంటే వాళ్ళకి కొంచెం ఐడియా వస్తుంది కదండి. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అవి చూసి ఎలాగ అరేంజ్ చేసుకోవచ్చు, ఇంకా ఎలా డెవలప్ చేసుకోవచ్చు అన్న ఐడియా ఉంటుంది కదా. అందుకని ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. శ్రీ సూర్య జయ గార్డెన్స్ అండి ఇది. ఈ ఫార్మ్ హౌస్ అనుకుని బ్లాక్ టాప్ రోడ్ ఉందండి. ఇది టోటల్గా సుమారుగా 1 acre ల్యాండ్ ఉంటుందండి. 1 acre ల్యాండ్ తీసుకుని దీనికి ప్రీకాస్ట్ వాల్స్ పెట్టి కాంపౌండ్ కట్టారనమాట. ఇప్పుడు ఈ ఫార్మ్ హౌస్లోని ఓనర్స్ వచ్చినప్పుడు ఉండడానికి ఎలాంటి ఫెసిలిటీస్ అరేంజ్ చేసుకున్నారు, తర్వాత ఇందులోని ఇన్కమ్ జనరేట్ చేయడానికి ఏంటంటే పండిస్తున్నారు, ఇలాంటివన్నీ వివరంగా వీడియోలో చూద్దామండి. ఈ బ్లాక్ టాప్ రోడ్డుగా అనుకుని ఫస్ట్ కాంపౌండ్ వాల్ ఉందండి. ఈ కాంపౌండ్ వాల్ దగ్గర ఇలాగ గేట్ ఏర్పాటు చేసుకున్నారనమాట. గేట్లోంచి లోపలికి వెళ్ళి చూద్దాం. మనకి ఫస్ట్ గేట్లోంచి లోపలికి రాగానే కారు పెట్టుకోవడానికి వీలుగా ఇదంతా గ్రావెల్ స్ప్రెడ్ చేసుకుని ఇలాగ అరేంజ్ చేశారండి. గేట్లోంచి ఎంటర్ అయిన వెంటనే ఇలాగ మనకి కార్ పార్కింగ్ అది ఉంది కదా. ఈ కార్ పార్కింగ్ దగ్గర నుంచి ఇలాగ గ్రావెల్ తోటి దారి ఏర్పాటు చేసుకున్నారనమాట. ఈ దారి కట్టి ఇటు బ్రిక్స్ కన్స్ట్రక్షన్ చేశారండి. బ్రిక్స్ తోటి గట్టు కట్టి మధ్యలో గ్రావెల్ వేసారనమాట. ఈ దారి కట్టు ఇటు మొక్కలు వేసారండి, ఇంకా పెరగలేదు, ఇంకా చిన్న మొక్కలు అన్నమాట. అండ్ ఇక్కడ కూర్చోడానికి వీలుగా సిమెంట్ బెంచీలు అవి ఏర్పాటు చేశారు. ఈ కనిపిస్తున్న బిల్డింగ్ ఏంటంటే ఓనర్స్ వచ్చినప్పుడు ఉండడానికి స్టే చేయడానికి వీలుగా ఏర్పాటు చేసుకున్నారండి. ఇది ఓనర్స్ ఉండడానికి వీలుగా ఏర్పాటు చేసుకున్న బిల్డింగ్ అన్నమాట. ఇది ఒక సింగిల్ బెడ్రూమ్, ఒక హాల్ కమ్ కిచెన్ లాగా ఏర్పాటు చేశారండి. లోపలికి వెళ్ళి చూద్దాం. మనం ఫ్రంట్ డోర్లోంచి లోపలికి వెళ్తున్నాం అనమాట. ఇలా లోపలికి రాగానే ఇది హాల్ కమ్ కిచెన్ అనమాట. అంటే ఏమన్నా ప్రస్తుతానికి ఏమీ లేదు, కానీ వంట చేసుకోవడానికి వీలుగా కూడా ఏర్పాట్లు ఉన్నాయండి. ఈ హాల్లోంచి లోపలికి వెళ్తే ఒక బెడ్రూమ్, ఇంకా డోర్స్ అవి బిగించలేదండి, వర్క్ పెండింగ్ ఉంది. ఇది ఒక బెడ్రూమ్ అన్నమాట. ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్ ఉంది. ఇది అటాచ్డ్ బాత్ అండి ఈ బెడ్రూమ్కి. ఇప్పుడు మనం మళ్ళీ బయటకు వెళ్తున్నాం. బయట స్టేర్ కేస్ పక్కన కూడా ఒక బాత్రూమ్ ఇచ్చారన్నమాట. ఓనర్స్ ఉండే బిల్డింగ్కి ఆపోజిట్గా వాచ్మెన్కి రూమ్స్ ఉన్నాయండి. వాచ్మెన్ రూము, ఒక రూము, తర్వాత దాని పక్కనే కొంచెం ఖాళీ ప్లేస్లో ఒక ఫ్లోర్ ఏర్పాటు చేసి దాంట్లో బాత్రూమ్ అది ఇచ్చారు. బయట అందరు కూర్చోడానికి వీలుగా ఒక పందిర్లాగా రేకుతోటి ఏర్పాటు చేశారండి. అంటే వాచ్మెన్ వాళ్ళు కొంచెం మూవ్మెంట్ ఉండడానికి అనేసి ఇలాగ ఏర్పాటు చేశారన్నమాట. అంటే ఇది స్టోరేజ్ ఏరియా లాగా ఉంటుంది. వాచ్మెన్కి ఒక బాత్రూమ్ అన్నమాట.
ఇది కంప్లీట్గా మామిడి చెట్లను మామిడి తోట అండి. చూపిస్తున్నాను చూడండి. ఇది 1 acre ల్యాండ్ అనమాట. మీకు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నది కదా, ఇది కోళ్ళ పాక అండి. అంటే కోల్డ్ షెడ్, కోల్డ్ ఫార్మ్ అంటారు కదా, కోల్డ్ ఫార్మ్ అనమాట. ఓనర్స్ బిల్డింగ్కి కోల్డ్ ఫార్మ్కి మధ్యలో కొన్ని పండ్ల మొక్కలు ఉన్నాయండి. జామ, బత్తాయి ఇలాంటి పండ్ల మొక్కలు ఉన్నాయన్నమాట. తర్వాత పూర్తిగా ఈ 1 acre ల్యాండ్ ఉంది కదా, ఈ 1 acre ల్యాండ్ కాంపౌండ్ వాళ్ళకి దగ్గరలో చుట్టూ ఎర్రచందనం మొక్కలు వేశారండి. ఇవి ఎర్రచందనం మొక్కలు అనమాట. ఎర్రచందనం మొక్కలు మొత్తం కాంపౌండ్ చుట్టూ ఉన్నాయండి ఎర్రచందనం మొక్కలు. ఇవి ఖజానా బాతులు అంటారు కదా, ఖజానా బాతులు అండి. ఇది ఒక పెయిర్ ఉన్నాయన్నమాట. ఇది టోటల్ వ్యూ అండి. మనం గేట్లోంచి ఎంటర్ అయ్యాకి ఇలాగ వచ్చాం అన్నమాట. కోల్ షెడ్ అని చెప్పాను కదండి, కోల్ షెడ్లోకి వెళ్ళి చూద్దాం. ఈ కోల్ షెడ్ని 2 పార్టీషన్స్ కింద పెట్టారు. ఒక దాంట్లో ఇటు సైడ్ ఉన్నది కదా, దీంట్లో ఏంటంటే నాటుకోళ్ళు ఉన్నాయండి. ఇందులో ఏంటంటే బాతులని టర్కీ కోళ్ళు ఉంటాయి అన్నమాట. బాతులు ఇప్పుడే బయటకు వదిలేరు. ఈ సెంటర్ పార్ట్ ఉంది కదా, ఈ సెంటర్ పార్ట్ కూడా ఏంటంటే ప్రస్తుతానికి ఖాళీగా ఉంది. దాంట్లో ఏంటంటే చిన్నపిల్లలు ఏమైనా తెస్తే అందులో పెట్టి పెంచుతారనమాట, కొంచెం పెద్దవి అయ్యే వరకు. చూడండి, ఇవన్నీ నాటుకోళ్ళు పెట్టారనమాట ఒక సైడ్. ఇంకో సైడ్ ఉన్న పార్టీషన్లో ఏంటంటే టర్కీ కోళ్ళు ఉన్నాయండి. వీటితో పాటు బాతులు కూడా ఉంటాయి అన్నమాట. బాతులు ఇప్పుడు బయటకు వెళ్ళినాయి అన్నమాట, అలా తిరిగి రావడానికి పంపారు. ఈ కోల్ షెడ్ వెనకాతలే గేదెల పాక ఉందండి. అదే అంటే షెడ్ అనమాట. దీంట్లో ఒక ఆవు, ఒక గేదె పెట్టారనమాట. పూర్తిగా నెట్ తోటి కవర్ చేశారు, అంటే వాటికి దోమలు అవి కుట్టకుండా ఉండాలి కదా. ఒక గేదె, ఒక ఆవు ఉన్నాయన్నమాట. ఇది మొత్తం తోటని 2 పార్టీషన్ల కింద చేశారండి. ఇటుపక్క ఏంటంటే కమర్షియల్ క్రాప్స్, ఈ ఖాళీ ప్రదేశంలో ఏంటంటే ఈ ఖాళీ ప్రదేశం ఉంది కదా, ఇందులో కాయగూరలు ఇలాంటివి వేయడానికి అనమాట. ఇప్పుడు ఇది రెయిన్ వాటర్ డ్రైన్ అండి. అంటే 2 పార్టీషన్లోనే పడిన వాటర్ ఈ డ్రైన్లోకి వచ్చేస్తుంది అన్నమాట. రెయిన్ వాటర్ అంతా ఈ డ్రైన్లోకి చేరిపోయి ఈ డ్రైన్లోంచి ఈ విధంగా బయట ఈ డైరెక్షన్లో బయటకు వెళ్ళిపోయేలా పెట్టుకున్నారండి. అంటే ఇక్కడెక్కడ ఇంకా బురద ఉండకుండా అన్నమాట. ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఉందండి. స్విమ్మింగ్ పూల్ అంటే మనుషులకు కాదండి, బాతులు 2 బాతులు ఉన్నాయి కదా, అవి ఈదటానికనేసి వాటి గురించి స్విమ్మింగ్ పూల్ పెట్టారనమాట. ఈ గేదెల షెడ్ తర్వాత ఈ నెట్ వేసి ఉంది కదండి,
నెట్ వేసింది దాంట్లో కొంచెం కమర్షియల్ క్రాప్ లాగా అనమాట బొబ్బాస్ వేసారు. ఈ నెట్ ఎందుకంటే ఇక్కడ కోతులు బెడత ఎక్కువ ఉంటుందండి. కోతులు లోపలికి దిగి మొక్కలను పాడు చేయకుండా నెట్ వేసారనమాట. చుట్టూ నెట్ వేసారు. ఇది నెట్ లోపలికి వచ్చానమాట. ఇవన్నీ బొబ్బాస్ మొక్కలు అనమాట. ఏర్పాట్లు అయితే చాలా బాగా చేశారండి. అంటే మొక్కలు సేఫ్టీ ఉందన్నమాట. కోతులు అవి దిగి మొక్కలు పాడు చేయకుండా చుట్టూ ఇలా పోల్స్ పెట్టి పోల్స్ మీద మళ్ళీ ఐరన్ బార్స్ రన్ చేసి దానికి నెట్ ఎలగట్టారనమాట. ఇంకా కోతులు లోపలికి రాలేవండి. ఈ ఖాళీ ప్రదేశం గోడవారలు అనేది ఆకుకూరలు వేసారండి. అంటే ఇలా ప్లేస్ అంతా యూటిలైజ్ చేశారనమాట. ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే ఎవరైనా కొత్తగా ఫార్మ్ తయారు చేసుకునే వాళ్ళకి కొంచెం ఐడియా వస్తుంది అనేసి ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. మొత్తం ఖాళీగా ఉన్న ప్లేస్ అంతా యూటిలైజ్ చేశారండి. ఇలా యూటిలైజ్ చేస్తేనే మనకి ఇందులోంచి కొంచెం ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది అనమాట. అంటే మనకి మెయింటెనెన్స్ అది ఉండాలి కదా. ఫార్మ్ హౌస్ అనగానే మనకి మెయింటెనెన్స్ కూడా అవుతుంది. ఇక్కడ కూడా ఏవో విత్తనాలు చల్లారండి. ఇంకా క్రాప్ రాలేదు పూర్తిగానే. చిన్న చిన్న మొక్కలు వచ్చినాయి చూడండి. మనకి వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదండి, ఎర్రచందనం మొక్కలు వేసారు అనేసి. ఇలా కాంపౌండ్ వాళ్ళ చుట్టూ ఎర్రచందనం మొక్కలు వేసారనమాట. ఇవన్నీ ఎర్రచందనం మొక్కలు అండి. ఇలా కాంపౌండ్ వాళ్ళ చుట్టూ 2-3 ఫీట్ గ్యాప్లో ఎర్రచందనం మొక్కలు ఉన్నాయన్నమాట. ఈ మామిడి కమ్మలు కొట్టేశారు కదా, ఇవేంటంటే ఇదిగోండి, ఇది కూడా కొట్టేశారు. ఇవేంటంటే దేశవాళీ చెట్లు అనమాట. వీటికి మంచి అంట్లు కట్టిద్దాం అనేసి కొమ్మలు కొట్టించారు అనమాట. అంటే చిగుర్లు వచ్చాక అట్లా అంట్లు కట్టిస్తారండి. ఇక్కడ కొంచెం గ్యాప్ ఎక్కువ వచ్చింది. దానివల్ల ఏంటంటే ఎర్రచందనం మొక్కలు 2 లైన్స్ వచ్చినాయి అన్నమాట. ఈ తోటలో 2 ఉసిరి చెట్లు కూడా ఉన్నాయండి. ఎప్పుడైనా కార్తీక మాసంలో గార్డెన్ పార్టీ చేసుకోవచ్చు అనమాట. ఇందులో 2 ఉసిరి చెట్లు కూడా ఉన్నాయి. అక్కడ మీకు నెట్ వేసింది బొబ్బాస్ మొక్కలు వేసారని చెప్పాను కదండి. ఇక్కడ ఒక మెష్ చేసిన ఖాళీ ప్లేస్ కనిపిస్తుంది కదా, ఇందులో మేకలు పెంచుతూ ఉంటున్నారు. ఇంకా మేకలు రాలేదన్నమాట. ఈ ప్లేస్లో మేకలు వేయడానికండి. ఇది ఇలాగ ఒక 100 ఫీట్ లెంత్ తోటి పూర్తిగా మెష్ చేసి ఇలా గేట్ అది పెట్టారండి. ఈ లోపల మేకలు అవి పెంచుతారనమాట. ఇంకా మేకలు రాలేదండి, మేకలు వస్తాయన్నమాట. అంటే టోటల్గా ఏంటంటే వీళ్ళు వచ్చినప్పుడు ఉండడానికి వీలుగా ఒక రూమ్స్ ఉండేలాగా ఏర్పాటు చేశారు. తర్వాత ఏంటంటే మెయింటెనెన్స్కి వీలుగా కొంచెం కమర్షియల్ క్రాప్స్ అవి వేసి ఇన్కమ్ జనరేట్ అయ్యేలా కూడా చేశారండి. ఈ మేకలకి ఏంటంటే బొబ్బాస్ తోట పక్కనే ఏర్పాటు చేశారండి. ఈ విధంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంతటితో క్లోజ్ చేస్తున్నానండి. ఇంకా దీంట్లో ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ చేయొచ్చు అనుకుని మీరు ఏమన్నా చెప్పదలుచుకుంటే కామెంట్స్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి.